ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లలో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకంగా పీఆర్సీ అమలులో ఆలస్యం, అలాగే పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం సుమారు 32,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఈ బకాయిలను విడుదల చేస్తే ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా సుమారు 3-4 లక్షల రూపాయల వరకు ఎరియర్స్ అందే అవకాశం ఉంది. అయితే కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆగ్రహం పెరుగుతోంది. 3 సంవత్సరాలుగా ఈ అంశం పెండింగ్లో ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ అమలు వరకు కనీసం మధ్యంతర వృద్ధి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అది కూడా 31% ఫిట్మెంట్తో ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇక ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఏపీటీఎఫ్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ ఆందోళనల ద్వారా ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు కూడా ప్రధానంగా ముందుకు వస్తున్నాయి. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనపు పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఉన్నత పాఠశాలకు అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. టెట్ అర్హత విషయంలో సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా 41 డిమాండ్ల సాధన కోసం ఈ ఉద్యమం చేపడుతున్నట్లు సంఘాలు స్పష్టం చేశాయి. గుంటూరులో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన గళం వినిపించాలని పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే ఉద్యోగులు మరియు ప్రభుత్వం మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటేనే ఈ పరిస్థితి చల్లబడే అవకాశముంది. ఇది ఈరోజు ముఖ్యమైన అప్డేట్. పీఆర్సీ నిర్ణయం, బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఎప్పుడు స్పష్టత ఇస్తుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి తాజా ఉద్యోగుల అప్డేట్స్, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి. ఈ వీడియోను మీ ఉద్యోగమిత్రులతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ముఖ్యమైన అప్డేట్తో. ధన్యవాదాలు.